అమ్మ ఈ రోజు నా తిరుమల తిరుపతి లడ్డు గురించి ఆ సిట్ నివేదిక బయటకు వస్తుంటే కనీసం స్వామివారి లడ్డూలు మనం ఎంతో పరమ పవిత్రంగా ప్రసాదంగా తీసుకుంటాం. వాటిని కూడా అలా అపవిత్రం చేయాలి, లేకపోతే వాటిని అలా కలుషితం చేయాలి ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అంటే డబ్బు తప్ప ఇంక ఏమి వద్దంటారా ఆయనకి? వాళ్ళకి మనుషులతో పని లేదు, భక్తితో పని లేదు, దేవుడితో పని లేదు. దాచుకోవటానికి దోచుకోవటానికి వచ్చిన వాళ్ళకి భక్తితో ఎందుకు? వెంకటేశ్వర స్వామి అంటేనే అన్ని రాష్ట్రాలకి పెద్ద దేవుడు. అలాంటి లడ్డూలోని ఇలా కలిపారంటే వాళ్ళు ఎంత దుష్టత, ఎంత నీచాతి నీచంగా పరిపాలిస్తున్నారు అనేది మనకు తెలుసుకోవాలి. అప్పట్లో పరిపాలించారనేది. మరి ఇప్పుడు కనీసం అన్ని లడ్డూలు కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఒక రకంగా చెలగాటం ఆటమే. అసలు ఆ లడ్డు తయారు చేసినోడు తిన్నాడా? ఆడ ఆ లడ్డు పట్టుకోలే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అసలు నోట్లో కూడా పెట్టుకోలే. ఒక వీడియోలో నేను చూశాను, లడ్డు ఇలా పెట్టుకొని తీశాడు అంటే అందులో కల్తీ కలిసిందని. జగన్మోహన్ రెడ్డి తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు లడ్డు ఇచ్చారు పంతులు గారు, ఇస్తే లడ్డు ఇలా పెట్టుకొని తీసాడు. నువ్వు తినలేని లడ్డు ఎంతమంది ప్రజలకు ఎలా పెడుతున్నావు? ఎంతమంది భక్తులు ఎలా తింటారు అనుకున్నావు? ఎంతమంది చిన్నపిల్లలు ఎలా తింటారు అనుకుంటున్నావు? నువ్వు తిన్నాక అందరు తినాలి. ఇంట్లో వంట అయినా మేము తిన్నాకే కదా ఎదుటోళ్ళకి పెట్టుకుంటాము, బాగుందా బాగాలేదో చూసి. అంటే అందులో కల్తీ కలిసిందని వాడు నోట్లో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్ ముందే తెలుసు ఇదంతా? తెలిసే చేస్తారండి, తెలియకుండా ఎలా చేస్తారు? ఆ నెయ్యి బదులు ఆ కల్తీ నూనె వాడారు. రూపాయి కూడేసుకోవాలి, రిస్క్ బ్యాలెన్స్లు కట్టుకోవాలి. మందు మాఫియా, ఇసుక మాఫియా, లడ్డు మాఫియా, దేవుడిది కూడా మాఫియా చేస్తే వాడు పుట్టగతులు ఉండకుండా పోతాడు. 11 సీట్లు వచ్చినాయి ఇప్పుడు కన్నా ఆలోచించుకోమన్నాడు జగన్మోహన్. మళ్ళీ పాదయాత్ర చేస్తారంటున్నాడుగా. పాదయాత్ర చేస్తే మహిళలు చీపుర్లు చాట్లతో స్వాగతం పలుకుతారు. అంటే అసలు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ పాదయాత్ర చేస్తారంటున్నాడు ఆయన? కనీసం ఇన్ని స్కాములు బయటకు వస్తుంది. మీరు అన్నట్టుగా మందు మీద, లేకపోతే ఈరోజు తిరుమల తిరుపతి శాలువాలు కానీ, లేకపోతే బంగారు తాపడాలు కానీ, అయినా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను? సిగ్గు ఉన్నోళ్ళు అయితే రారు కదండి. సిగ్గున్నోళ్ళు అయితే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇదేంటి రారు? సిగ్గున్నోళ్ళు అయితే రారు. సిగ్గు శరం విడిచేసి దాచుకోవటానికి దోసుకోవటానికి వచ్చిన వాళ్ళే వస్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా మా ఇంట్లో కుక్క కూడా భయపడుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగానికి అది అని మాట్లాడుతున్నాడు. అసలు ఏంటమ్మా ధైర్యం ఏంటి? వాళ్ళు భయపడతారు కుక్కలకి, మేము భయపడం. మేము ధైర్యంగానే వెళ్తాం. కుక్కలకి మేము ధైర్యంగానే వెళ్తాం, వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు దోసుకోవటానికి వచ్చారు, దాచుకోవటానికి వచ్చారు, రిసుకొండ బ్యాలెన్స్లు కట్టుకోవడానికి వచ్చారు, మందు మాఫియా చేయడానికి వచ్చారు, ఇసుక మాఫియా చేయడానికి వచ్చారు, శాల్వాలు మాఫియా చేయడానికి. వెంకటేశ్వర స్వామి గుడి నెయ్యి బదులు కల్తీ నూనె వాడి మాఫియా చేశారు. ఎన్ని దాచుకున్నాడు? కుక్కలకు భయపడతారు, మేము భయపడం. మేము నిరీతిగానే వస్తాం రోడ్డు మీద. మా చంద్రబాబు నాయుడు ఆటోలో రాలేదా? ఎవరేం చేశారు? ఏమైనా చేయలేదు. మరి మీరు రారేంటి? మీరు ప్రెస్ మీట్లు పెట్టరేంటి? మీరు జనంలోకి ఎందుకు రారు? మీకు భయం జనం అంటే కొడతారని. సో ఇంకోసారి మళ్ళీ జగన్ నమ్మే అవకాశం ఉందా? మళ్ళీ పాదయాత్ర చేస్తా, మళ్ళీ జనాల్లోకి వస్తాను అలాగంటే ఏం చెబుతావాళ్ళు? ఇల్లు మాఫియా చేసిన వాళ్ళు ఎలా నమ్ముతావాళ్ళు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఒక్కసారే చూస్తారండి ఎవరైనా పరిపాలన. కానీ మంచి అయినా చెడైనా ఆడు ఏం చేశాడని జనంలోకి వచ్చి మళ్ళీ జనాన్ని నమ్మిస్తాడు. ఏమైనా చేస్తే కదా ఒక ఓటు అన్న పడుద్ది. ఇప్పుడు 11 సీట్లు, ఆ సీట్లు కూడా రాకుండా పోతాడు. నా ఒక ప్రశ్న చెప్తున్నా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే ఒక చెత్త మీద ఏరుకొని తింటే చూసారా, ఆ మాదిరిగా కుక్కలు అనమాట. చిత్తగార్తి కుక్కలు. అరే అంబటి రాంబాబుగా, నువ్వు నిన్నగాక మొన్న గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఆ సంజన సుకన్య వాళ్ళు ఎమ్మడబడి చిత్తకార్తి కుక్కలాగా ఎమ్మడబడ్డు. రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు, జోగి రమేష్ ఏం చేస్తున్నాడు, వైసీపీ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉంది. ఒక పక్కన మా లోకేష్ బాబు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి, పెట్టుబడులు తేవాలని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు శ్రమిస్తా ఉండంటే 5 కోట్ల జనానికి మీరు చూడలేక బురద జల్లే మాటలు. ఎవరా కుక్కను ఎవరిని అంట నీకు చెక్కేస్తారా? రే అంబటి రాంబాబు గారు, నీకు జోగి రమేష్ గారికి చెక్కేస్తారేం లేదు, మామూలుగా కాదు. అసలు మీరు చిత్తకార్తి కుక్క మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అసలు జనాలకి రప్ప అని చెప్పేసి జనాల మీదకి మీరు విజృంభిస్తుంటే మేము చూస్తూ ఉండాలా? రెడ్ బుక్ నిన్నగాక మొన్న మీ వంశీ తాతగారు వెళ్ళిపోయారు జైలుకి. ఆ బోరుగడ్డ అనిల్ అలానే 3rd డిగ్రీ మీద పంపించారు. అన్ని మర్చిపోయారా మీరు? రెడ్ బుక్ ఉంటుంది, మీలాంటి వాళ్ళకే ప్రత్యేకంగా రెడ్ బుక్ రాశారు. మీరు అవాకులు చవాకులు పేలితే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మామూలుగా ఉండదు. అలాగే మిమ్మల్ని అందరికీ మేము ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం, అభివృద్ధి మీద చేతగాని మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. గత ప్రభుత్వంలో మీరు ఏం చేయలేకపోయారు, అందుకే కదా 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అమరావతికి ఇన్ని పెట్టుబడులు, ఇంత సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తా ఉన్నారంటే ఒక కూటమి ప్రభుత్వం వల్లే. ఇవన్నీ మీరు చూడలేక మీడియాల ముందుకు వచ్చి పిచ్చి కుక్కల మాదిరిగా మీరు వాగుతా ఉన్నారు.
మీకు ముందు ముందు జైలు మా హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మీకు జైలు ఇంకా పెంచాలా. మీరు కట్టడం కాదు, కర్మాగారాలు పెంచి మీలాంటి వాళ్ళందరిని అక్కడ వేయాలి గట్టిగా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా బయటకు వచ్చి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను అంటున్నారు. కనీసం గత 5 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరదాలు కట్టుకోవడం, చెట్లు కొట్టేయడం తప్ప ఏనాడు జనాల్లోకి వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నావు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో పరదయాత్ర చేస్తావు, నువ్వు అధికారంలో లేనప్పుడేమో పాదయాత్ర అంటావు. నిన్నెవడా బాబు నమ్మేది? నీకు కూడా చెక్కేస్తారు మామూలు కూడా జగన్మోహన్ రెడ్డి. నువ్వు బయటకు వచ్చేది లేదు. ఇంకా మీకు సీఎం అయ్యే అధికారం కానీ ఒక నిబద్ధత ఏమీ లేదు. మీరు ఒక కార్యకర్తకు కూడా పనిచేయరు జగన్మోహన్ రెడ్డి. మీరు 20 కోట్లు తిరుపతిలో నువ్వు కల్తీ నెయ్యి ద్వారా ఎంతమంది ఉన్నారో మేము చూస్తా ఉన్నాం. ఒక హిందూ సాంప్రదాయం నువ్వు దెబ్బతీసే విధంగా నువ్వు చేస్తా ఉన్నావు. నువ్వు ఎలా సీఎం అవుతావు? అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు అన్నట్టు 20 కోట్ల లడ్డూలు కానివ్వండి, 250 కోట్ల పైమాట చిలుకు దానిలోంచి ఆ లడ్డూలు, కల్తీ లడ్డూలు అమ్మిన దానిలోంచి వాళ్ళు కాజేసిన వైనం కానివ్వండి, సుమారు 60 లక్షల పైచిలుకు లీటర్ల కల్తీ నెయ్యిని లడ్డూలు తయారీలో వాడారంటే కనీసం వాళ్ళకి నైతిక బాధ్యత అనేది కానీ లేకపోతే గొడ్లు మాదిరిగా ప్రవర్తిస్తా ఉన్నారు. గొడ్డు మోసం తినేవాళ్ళు గొడ్డు ఇదిగా ఏంటంటే వాళ్ళ ధోరణి అలాగే ఉంది. ఇది ఒక్కటే కాదు, అమ్మవారి గుడే కాదు, తిరుపతే కాదు, కాణిపాక విఘ్నేశ్వర స్వామి గుడి, ఇలాగ హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వాళ్ళు విక్రయించే లడ్డూలు తయారు చేసే విధానంలో ఇలా కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, వీళ్ళు పొద్దులు లెగిస్తేనే కల్తీ మనుషులే కల్తీ అండి. ఆ జగన్మోహన్ రెడ్డే పెద్ద కల్తీ ఏంటి, ఆ మంత్రులు ఇంకా కల్తీ. కల్తీ మొత్తం కల్తీ నాయకత్వం, కల్తీ చెప్పాలంటే కల్తీ మీ పార్టీ శ్రేణులే కల్తీ మనుషులు అనమాట. ఈ కల్తీ వాళ్ళే నమ్మడానికి 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా లేరండి. ఏదైనా అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా ఒక్క నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం. మా కూటమి ప్రభుత్వమే సాధ్యం. మా లోకేష్ అన్న, మా పవన్ అన్న, వీళ్ళ ముగ్గురు వల్లే ఆంధ్రాభివృద్ధి, సంక్షేమాలు కానీ ఏదైనా సరే అభివృద్ధి పదంలో నడవాలన్నా, దేశం మొత్తం ప్రశాంతంగా ఉండాలి, ముందు ప్రశాంతంగా ఉండాలన్నా ఒక కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యం. ఈ రోజు చూసుకున్న మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్లో చూస్తే 250 కోట్ల స్కామ్ కింద దీన్ని మరి సుప్రీంకోర్టు చెప్తుందండి వివరాలు. అలాగే మరి 60 లక్షల లీటర్ల మరి కల్తీ నెయ్యి, మరి లడ్డుకు ఉపయోగించిన నెయ్యి, మరి ఎన్నో రకాల కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని కూడా 60 లక్షల లీటర్లు తయారు చేసింది. అలాగే 2 కోట్ల లడ్డూల్ని ప్రజలకి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి వెంకన్న తర్వాత అంతే పవిత్రంగా మనం లడ్డూని భావిస్తాం. అటువంటి లడ్డూని 2 కోట్ల లడ్డూల్ని మరి ఆ భక్తులకి అమ్ముకున్నారండి. అలాగే మరి ఒక పక్కన చూస్తే టికెట్లు అమ్ముకున్నారు, దర్శనాలు అమ్ముకున్నారు. ఇక వాళ్ళు చేయని దురాగతాలు లేవంటే నమ్మండి. అందరికీ తెలిసి రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందువుకి కానీ, హిందూ దేవుళ్ళని పూజించే ఎవరికైనా కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల చిట్టా అంతా తెలుసు. అలాగే మరి ఆయన తండ్రి అట్లాగే ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకుని ఆయన అదే కొండల్లో ఎలా భస్మంగా మారిపోయారో కూడా తెలిసి కూడా ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతిలో ఎంతో పవిత్రమైన భగవంతుడి నైవేద్యంతో మరి తనకుండా ఎంత దురాశ అండి నిజంగా. ఇవాళ అసలు ఏ వనరుల్ని వాడలేదు, ప్రకృతి వనరుల్లో ఇసుక కానీ, మరి ఇటు చూస్తే అంటే మైన్స్, ఎన్ని రకాల మైన్స్ అండి, కొండలు కోనలు అన్ని గుట్టలు మొత్తం తవ్వుకున్నాడు. అయినా ఆయన దప్పికి తెరలేదు. కల్తీ మద్యం చేసేసి లక్షల కోట్లు దోచుకున్నాడు. క్యాష్ అయి కూడా కనీసం డిజిటల్ కాకుండా మొత్తం క్యాష్ రూపంలో ఎన్నో వేల కోట్లు దోచుకున్నాడు. అయినా కూడా అతని ఆకలి తీరలేదండి. తిరుమల తిరుపతి ఎంతో పవిత్రంగా భావించి రాష్ట్ర ప్రజల మనోభావాలను కూడా గౌరవించకుండా తిరుమల తిరుపతి లడ్డూను కూడా మరి నాశనం చేసేసి దాన్ని కూడా కల్తీ చేసి దాన్ని కూడా డబ్బులుగా మార్చుకున్న ఘనుడి మహానుభావుడు. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి మరి తిరుమల తిరుపతి వెంకన్న స్వామి స్వయంగా మరి ఇట్లాంటి దుర్మార్గులకి, ఇటువంటి మరి నేరగాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా మరి త్వరలోనే మంచి గుణపాఠం చెప్తాడని మేమందరం కోరుకుంటున్నాము. అంటే కనీసం ఆయనకి నాకు 39% ఓటింగ్ ఉంది, 39% ఓటింగ్ ఉంది. మరి అందులో ఇదే భక్తులు ఉంటారు, స్వామివారిని పూజించేవారు ఉంటారు. వాళ్ళ విశ్వాసాలను కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదంటారా? కేవలం ధనార్జనే ప్రధానంగా శేషాచలం అడవులు అయితేనేంటి, లేకపోతే మీరు అన్నట్టుగా అనేక విధాలుగా మైన్స్, వైన్స్ అన్నీ కూడా ఈ రోజున అక్రమ ఆర్జన చేశారు. దీనికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు 11 సీట్లు వచ్చి అనుభవిస్తున్నా కూడా ఇంకా నేను వస్తాను, మీ సంగతి తెలుస్తాను, మీ ఎంత తెలుస్తాను రమ్మనండి. పాదయాత్ర అంటున్నాడు కదా, వస్తే జనం చెప్తారు ఈయన చేసిన కల్తీ నెయ్యి
తీసుకొచ్చి ఈయన మొహాన్ని గుమ్మరిస్తారో, ఇలాంటి చేసిన పాప పనులు దేనికైనా ఒక రోజు తిరిగి వస్తుందండి. మరి కలికాలంలో ప్రతిదీ కూడా త్వరగానే వస్తుంది కాబట్టి ఈయన చేసిన ప్రతి దానికి ఫలితం అనుభవించే రోజు దగ్గరలో ఉంది. మరి ఇంకా మెహర్బానీకి ఏదో పాదయాత్రలు చేస్తాను, జనాల్ని ఇంకా నమ్మడానికి నమ్మించడానికి ఒక యాక్టింగ్ సినిమా స్కూల్ని తనతో పాటు మొబైల్ చేసుకుంటా జనాల్లోకి వద్దామని ఆశపడుతున్నాడు. ఈయన చేసిన మరి పోయినసారి పాదయాత్రలన్నీ జనాలందరూ ఇంకా మర్చిపోలేదు. అందరికీ ముద్దులు పెట్టుకుంటా, స్క్రిప్టుడ్ షోలు చేసుకుంటా, వెళ్ళి జడల మీద తలల మీద రుద్దుకుంటా అన్నీ చూశారు. అందరూ ఎగపడి ముద్దులు పెట్టుకోవడాలు ఎంత రోతంతా చూశారు. మరి చూసుకుంటే పాపం ఎంతో ఓటింగ్ ఉంది, నాకు 39% ఉంది ఓటింగ్ అని విర్రవీగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు తెలుసుకోవాలి, నీకున్న 39%లో ఓటింగ్లో కూడా హిందువులు ఉన్నారు. వారు కూడా వాళ్ళ మనోభావాల్ని నువ్వు అసలుకి ఇంత కూడా మరి పట్టించుకోకుండా ఎంతో బాధ పెట్టావు, ఎంతో మరి మానసికంగా వాళ్ళని వేదనకు గురి చేశావు. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. నీకు 11 సీట్లు ఇచ్చిన ఘనత కూడా మరి వాళ్ళదే. నువ్వు 39% అనుకుంటున్నావు కానీ నీకు 11 సీట్లు రావడానికి కారణం అతి కొద్ది తక్కువ వాళ్ళే మరి నిన్ను ఓడించడానికి కారణం అయ్యారనేది గుర్తుపెట్టుకో. మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ నేను ఏదో పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్తాను, మళ్ళీ నేను ఓటు శాతం పెంచుకుంటానని నువ్వేదో పాపం భ్రమల్లో బతుకుతున్నావు. కానీ ఇంకా నిన్ను నమ్ముతానికి ఏ భక్తులు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో నిజంగా మరి ఈ రాష్ట్రం బాగుండాలి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరాలు, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకునే కేవలం సామాన్య సగటు ఏ మానవుడు కూడా నీ పరిపాలన కానీ నువ్వు రావడం కానీ చూసి ఎవరు కూడా అసలు ఇష్టపడరు. నిజంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన ఏ పాడు పనులు అయితే ఉన్నాయో అన్నిటిని ప్రజలు ఇంకా గట్టిగా ముద్రేసేసుకున్నారు బ్రెయిన్లో. మళ్ళీ నువ్వు వచ్చావంటే నీకుండా 39% కాదు కదా, ఈసారి ఆ 3% మాత్రమే దిగిపోయి నువ్వు మళ్ళీ లబోదిబోమని నేను ఇంత కష్టపడి పాదయాత్రలు చేశాను, ఇంత గొప్పలు చెప్పాను, ఏమి లేదని చెప్పి మా అంబటి రాంబాబు వీళ్ళందరూ నోరులు వేసుకుని బిల్డప్లు ఇస్తున్నారు కదా. మీ ఓటు శాతం పడిపోయిన రోజు మీకు వాస్తవాలు ఏంటో వెలుగులోకి వచ్చిన రోజు మీకు అర్థమవుతుంది. మీకు ఏ మాత్రం జనాలు ఓట్లు వేశారు, ఏ రకంగా మనం వచ్చాము, మళ్ళీ రేపు 29లో మనకి ఏ విధంగా ఓటు బ్యాంక్ ఉండబోతుందో. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో జనాల్లోకి వచ్చేసి పబ్లిసిటీ స్టంట్లు చేద్దాం అనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. కడుగు పాదయాత్రకి నువ్వు వస్తే 10 అడుగులు ప్రజల్లో నుంచి నీ వైపు వస్తూ ఉంటాయి. నువ్వు అది చూసుకుని నువ్వు ఆలోచించుకుని పాదయాత్ర మొదలు పెట్టుకోమని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.